పాకశాల ఆర్ పాక్ కళ అంటే పరంపరలు, అంటే ఎన్నో తరాల నుండి వస్తున్న వంటకాలు కానీ వాడే వస్తువులు, యూజ్ చేసే కుకింగ్ మెథడ్స్, వాటిని ఫోకస్ చేస్తూ ఒక 100 డిషెస్ని ఈరోజు ఇక్కడ తయారు చేస్తున్నారండి. దీన్ని మేము వరల్డ్ రికార్డ్ అకాడమీకి పంపిస్తాము, వరల్డ్ రికార్డ్ కోసము. అండ్ ముఖ్యంగా ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటేనండి, ఇక్కడ మనకు ఈరోజు మనం ఏది కూడా తింటే నూనెలో దేవడమో నూనెతోటి స్టార్ట్ చేస్తాం కదా, ఇక్కడ కొన్ని డిషెస్ ఉన్నాయి మీకు అసలు నూనె కనిపించదు. అంటే మన పూర్వీకులు నూనె కనుక్కునే ముందు దేంతో వండుకొని తిన్నారు అంటే మీరు అక్కడ చూడొచ్చు ఏంటంటే ఇసుకలో ఒక డిష్ తయారవుతుంది, ఉప్పుతో ఒక డిష్ తయారవుతుంది. అంటే ఉప్పు మనం చిన్నగా ఉన్నప్పుడు వాడు ఉప్పులో వేరుశెనక్కాయలు వేసి వేంపించి జల్లడబచ్చి ఇట్టాడు, మనకు అర్థం కాకపోతుండే. ఒకానొక కాలంలో సాల్ట్ వాజ్ ద మీడియం ఆఫ్ కుకింగ్, తర్వాత శాండ్ కూడా ఉండే. అండ్ ఇంకొక డిష్ మీరు అక్కడ చూస్తే భూమిలో తవ్వి వండుతున్నారు, దాన్ని జమీన్ దోశ అంటాం మేము. అది భూమిలోనే ఆ ఎండ సూర్యకిరణాల వల్లనే ఉడికిపోతుంది అన్నమాట. ఆ డిష్ కూడా ఇక్కడ చేశాను. అంటే బేసికలీ ఈ పిల్లలకి ఏంటంటే అన్నీ మోడర్న్గా నేర్పించి గ్యాస్ పొయ్యిలు, కాంబీ ఓవెన్లు, మైక్రోవేవ్లు చూపించి సడన్గా వీళ్ళని ఏంటంటే మన ఓన్ కల్చర్, మన ఫుడ్, మన కుజిన్ ఏమనేది దీంతో తెలిసింది. 100 స్టూడెంట్స్ 105 వెరీ వెరీ ట్రెడిషనల్ డిషెస్ చేశారు. ఏ ట్రెడిషనల్ వంటకాలు ఉన్నాయి సార్ మొత్తం దేశంలో, మొత్తం తెలంగాణ? ఇప్పుడు ఇందులో ముఖ్యంగానంటే అండి మొత్తం ఇండియన్ కవర్ చేశాము. అంటే మీరు ఆ కార్నర్లో అమ్మాయిని చూశారంటే ఆమె మీకు సెగ మీద ప్యాన్ కేక్స్ చేసి స్టఫింగ్ చేసి మోమోస్ తయారు చేస్తుంది, అది నార్త్ ఈస్టర్న్ డిష్. అలాగే ఆమె కొంచెం ముందుకు వస్తే మీరు రొయ్యల షీకులు చూస్తారు మన తెలంగాణ. ఆయన పక్కకు కళ్ళు కూడా పెట్టిండు. అంటే తెలంగాణ కల్చర్లో కళ్ళు కూడా ఈజ్ అన్ అకంప్లిమెంట్ ఆ షీకులకు. దెన్ యూ కమ్ ఇంకా కొంచెం ముందుకు వస్తే విదేశీ కుజిన్స్ మన ఇండియన్ కుజిన్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఏది ఉందంటే పాత్రాన్ని మచ్చి అని ఒక డిష్ ఉంది, అది పార్సీ వాళ్ళది, పర్షియా నుండి వచ్చింది అది. కానీ ఈరోజు ఇండియాలో మిక్స్ అయిపోయింది. అంటే ఎన్నో వందల సంవత్సరాల కింద నుండి అది ఉన్నది. అది కాకుండా ఈ కార్నర్లో మీరు చూడండి, గేవర్ అనేది ఒక డెజర్ట్ ఉంది, రాజస్థాన్ డెజర్ట్. నేను అది ఏన్షియంట్ డిష్ అన్నాను, కానీ చాలా ట్రెడిషనల్ డిష్. ఆ టెక్నిక్ ఏదైతే ఉంది కదండి, చాలా కష్టమైన టెక్నిక్. ఆ బాబు ఎంత ఈజీగా చేస్తున్నా మీరు చూడండి. అదనమాట సార్. ఇప్పటికే చాలా అవార్డ్స్ వచ్చాయి కదా మీ అకాడమీకి, అండ్ ఇప్పుడు దీన్ని కూడా అవార్డు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? దీనికి లేదు, దీన్ని కూడా మేము రిజిస్టర్ అంటే ఎవ్రీ ఇయర్ రిజిస్టర్ చేస్తాం. అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ రిజిస్టర్ చేసింది, ఇప్పటికి ఇవ్వాలి అవ్వాలి. అంటే దాంట్లో ఎన్నో ఉంటాయి, క్లారిఫికేషన్స్ ఉంటాయి, వాళ్ళ కౌంటర్స్ ఉంటాయి, ఇవన్నీ మేము అన్నీ అధిక్రమించుకొని తీసుకుంటాము. కానీ వస్తుంది ఇది కూడా. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. మీరు పాకశాల ఆర్ పాక్ కళ అంటే పరంపరలు, అంటే ఎన్నో తరాల నుండి వస్తున్న వంటకాలు కానీ వాడే వస్తువులు, యూజ్ చేసే కుకింగ్ మెథడ్స్, వాటిని ఫోకస్ చేస్తూ ఒక 100 డిషెస్ని ఈరోజు ఇక్కడ తయారు చేస్తున్నారండి. దీన్ని మేము వరల్డ్ రికార్డ్ అకాడమీకి పంపిస్తాము, వరల్డ్ రికార్డ్ కోసము. అండ్ ముఖ్యంగా ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటేనండి, ఇక్కడ మనకు ఈరోజు మనం ఏది కూడా తింటే నూనెలో దేవడమో నూనెతోటి స్టార్ట్ చేస్తాం కదా, ఇక్కడ కొన్ని డిషెస్ ఉన్నాయి మీకు అసలు నూనె కనిపించదు. అంటే మన పూర్వీకులు నూనె కనుక్కునే ముందు దేంతో వండుకొని తిన్నారు అంటే మీరు అక్కడ చూడొచ్చు ఏంటంటే ఇసుకలో ఒక డిష్ తయారవుతుంది, ఉప్పుతో ఒక డిష్ తయారవుతుంది. అంటే ఉప్పు మనం చిన్నగా ఉన్నప్పుడు వాడు ఉప్పులో వేరుశెనక్కాయలు వేసి వేంపించి జల్లడబచ్చి